గురు పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి? గురు అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటి? పూర్తి వివరాలు. గురు పౌర్ణమి పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలోని శుక్లపక్షం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిథి 2 రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది. ఈ పౌర్ణమి తిథి జూలై 20న ప్రారంభమై జూలై 21న ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో గురు పూర్ణిమని ఎప్పుడు జరుపుకోవాలి? ఖచ్చితమైన తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. పూర్ణిమను జూలై 20 లేదా 21వ తేదీన జరుపుకోవాలా? అదేవిధంగా ఆషాఢ పూర్ణిమ, స్నానదానం, ఉపవాసం ఏ రోజున ఆచరించాలి? గురు పూర్ణిమ ఖచ్చితమైన తేదీ, శుభ సమయం గురించి పండితులు చెప్పిన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. గురు పూర్ణిమ తేదీ 2024. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం 5:59 ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. అయితే హిందూ సాంప్రదాయంలో సూర్యోదయం సమయంలో ఉన్న తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కనుక జూలై 21వ తేదీ ఉదయం 5:37 ఆషాఢ పౌర్ణమి తిథి నాడు సూర్యోదయం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో జూలై 21 ఆదివారం రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. గురు పూర్ణిమ రోజున చేసే స్నానం, దానం. ఆషాఢ పౌర్ణమి రోజున స్నానం, దానం చేయాలనుకుంటే జూలై 21న ఉదయం 4:14 నుండి 4:54 వరకు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయవచ్చు. ఈ సమయంలో స్నానం చేయలేకపోతే సూర్యోదయం తర్వాత కూడా స్నానం చేయవచ్చు. ఆ తరువాత సామర్థ్యం మేరకు చంద్రునికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. అయితే ఆషాఢ పూర్ణిమ ఉపవాసం ఒకరోజు ముందుగా అంటే జూలై 20న ఆచరించబడుతుంది. గురు పూర్ణిమ 2024 శుభ సమయం. గురు పూర్ణిమ రోజు శుభ సమయం లేదా అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:44 నుండి 3:39 వరకు. అమృత సమయం సాయంత్రం 6:15 నుండి 7:45 వరకు ఉంటుంది. గురు పూర్ణిమ నాడు చేయాల్సిన పరిహారాలు. గురు పూర్ణిమ రోజున ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్ళి ఇంటికి ఆహ్వానించండి. వారిని గౌరవించండి. పాదాలను తాకి ఆశీర్వాదం పొందండి. అప్పుడు వారికి ఆహారం అందించి తగిన బహుమతులు ఇవ్వండి. గురువుని తృప్తిపరిచి పంపండి. గురు పూర్ణిమ రోజున ఇలా చేయడం వల్ల ప్రతి రంగంలో పురోగతిని పొందుతారు. ఎందుకంటే గురువును సేవించడం ద్వారా జాతకంలో గురుదోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని విశ్వాసం. గురు పూర్ణిమ రోజున పేద బ్రాహ్మణుడికి పసుపు వస్త్రాలు, పసుపు, ఇత్తడి పాత్రలు, బెల్లం, నెయ్యి, పసుపు బియ్యం మొదలైన వాటిని దానం చేయండి. ఈ రోజున దేవగురువైన బృహస్పతిని ఆరాధించడం వలన సంతోషం, సౌభాగ్యం కలుగుతాయి.